రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అయితున్న వీడియోలు. గిట్ల తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఏపీల పింఛన్లు ఇచ్చుడు చాలైంది జోరుగా. ఆడాడ డాన్సులు చేసిర్రిట్లా సంబరంగా. తప్పదాగి రోడ్డు కడ్డం బన్న మందుబాబు. లారీ నా మీదికెళ్లే ఓవాలని అనుకుంటా చేసిండు రుబాబు. రైళ్లకెళ్లి గారిన ఇట్లా వాన నీళ్లు. చేత్రి పట్టుకొని చేసిర్రిగా ఇన్స్టా రీళ్లు. జై బోలో జై బోలో మన చంద్రబాబుకు జై బోలో. ఆంధ్రాలో మొత్తం ఎవల నోట్ల చూడు గిదే పాట నాంతుంది. ఇక ముసలోల ఆనందం గురించి అయితే చెప్పవశమేలే. సర్కార్ మారినాక ఫస్ట్కే పింఛన్ అందుకునేసరికి అందరి ఇంట్లో చంద్రాల సారు జేజేలు కొడుతుర్రు. ఈ కాకనైతే ఆనందం ఆపుకోలేక 4 స్టెప్పులు కూడా వేసిండు. చూద్దాం బాండ్రి. అయ్యో ఆ తాత డాన్స్ మామూలుగా లేదు కదా. మళ్ళా 3 నెలల సంది చేతిల ఆటన కూడా లేకుంటున్నోళ్ళు ఒక్కపారే చేతి నిన్న పైసలు వస్తే ఆగుతారా? ఇగో గిట్ల తాత లెక్కనే దుంకుతారు. కొత్త సర్కార్ రాగానే ఫస్ట్కెళ్ళే 4000 పింఛన్ ఇస్తామని మాటిచ్చింది కదా బాబు సారు. ఇక ఇలా పొద్దుగాల 6 కొట్టంగానే పురాగా శాత కాకుంటున్నోళ్లకు ఇంటింటికి పోయి మరి పింఛన్ ఇస్తుర్రు. ఇక పాత సర్కారు బకాయి పెట్టిన పైసలు, కొత్త సర్కారు 1000 రూపాయలు పెంచిస్తామన్న పైసలు అన్ని కలిపి ఒక్కపారే గిట్ల పింఛన్ వచ్చేసరికి ఆనందం ఆపుకోలేక గిట్ల 4 స్టెప్పులు వేసి నిమ్మలం అయ్యిండు. ఈయన గిట్ల దుంకుతుంటే పక్క పొంటున్నామె చూడురి. వీడు మళ్ళీ వైన్స్ల పైసలన్నీ తలగా పెడతాడో ఏం పాడో, ఎన్నొద్దులుంచుకుంటాడో ఎట్లనో. ఆహా నాకు మటుకు రాలేదా పింఛను. ఊర్లే ఈయనకు ఒక్కనికే ఇచ్చిరా ఎట్లా? బానే ఎక్స్ట్రాలు చేస్తుండుగా అన్నట్టే నోరెళ్ళబెట్టి అట్లనే బీరుపై చూస్తుంది. కాకిప్పుడు డాన్స్ చేసి మనసు నిమ్మలం చేసిండు. ఇక ఆత్మరాముని యథార్థం చేసుడే బ్యాలెన్సు. పోయే కాక పోయో 90 వేసి కర్మ పైసలు దాచిపెట్టుకో అనుకుంటా మాట్లాడుతుర్రు ఇది చూసిన వాళ్ళంతా. జై బోలో జై బోలో చంద్రబాబుకి జై బోలో జై జై ఆహా 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 ఓం నమః శివాయ చంద్రన్న చంద్రన్న జై చంద్రన్న జై. తప్పదాగుడే పెద్ద తప్పురా అయ్యా అనంటే మీదికెళ్ళి తాగిన వద్దుగా తొవ్వెంటి పోయేటోళ్ళను, ఇంటికి పోయినాక పెండ్లాం పిల్లల్ని కూడా సతాయించేటోళ్ళు మస్తు మందే ఉంటారు. తాగి ఆళ్ళ సావాలు చేస్తారేమో తీ అని ఊకుందామనంటే ఇగో గిట్ల మందిని పరిశాన్ పాలు చేసి పానాల మీద దాకా తెచ్చుకుంటారు. నేను మొగోనే బ్రాండెడ్ మందు తాగి బండలెక్కైంది నా బాడీ. పోనీరా నా మీదకి వెళ్ళి దమ్ముంటే ఏం కాదు నాకు అనుకుంటా నడి రోడ్డు మీద వచ్చిపోయి లారీలకు ఎట్లా అడ్డం పడినాడు చూడ్రి మోతవరి మొగాయన. నేనే గనక మందు బాబనైతే లారీ నా మీదకి వెళ్ళిపోయినా ఏం కాదు అన్నట్టు అడ్డం పడే వరకల లారీలుండి పక్క జరుగువయా లేట్ అవుతుందని అంటే ఆలస్యం అవుతుందా ఆచార్యపుత్ర? అట్లనే నీ లారీ రథాన్ని నా మీద నుంచి పోనీడు అన్నట్టే చేసిండట. హుజూర్నగర్ కాడ మట్టపల్లి బైపాస్ రోడ్ల పక్క పంటున్న వైన్స్ కాడ పొట్టవాలుగా తాగి ఇగో ఈ కథలు పడ్డాడిన. ఇక పక్క పంటున్నలు ఓరి వారి ఏంద్రాని చేసాము ఆయనతో లారీ పయ్య పేమికెళ్ళి పోయినా అంటే కయ్యమంటావు. తాగిన మందే కాకుండా రక్తం కూడా కాంబోల కక్కిసస్తావు లేరా అని తిట్టినా గాని మీ లెక్క భయపడటం అనుకుంటున్నారా? ఆబ్కారికి ఆమ్దాని పెంచటంలో తాలూకా మేము అన్నట్టు ఆయన కానీ ఎలివేషన్లు ఇచ్చే ముచ్చట ముంగటేసుకున్నట. ఇసొంటోలు చేయంగా అప్పు చేసైనా ఆఫ్ తాగి ఇంటికి పోయి కాలు మలుచుకొని కళ్ళు మూసుకొని నిమ్మలంగా వండుకునే మంచి మంచి మంది బాబులు కూడా బదనం కావాల్సి వస్తుంది పాపము. సర్కార్ సొమ్ము ఏదన్నా వస్తే గుట్టు సప్పుడు కాకుండా మింగేటోళ్ళు సర్కార్కు సంబంధించి ఏదన్నా పని జర్ర అటు ఇటు అయితే చాలు బట్టగాల్చి మరీ ఘోరంగా బజాట్లు ఇజ్జద్దిస్తుంటారు. అందులో ఇప్పటి పోరలు దాన్ని హక్కులెక్క అడగకుండా గిట్లా రీల్స్ చేసి బయట పెడతారు. మళ్ళీ వీళ్ళ పనిని ఎక్కిరిచ్చినట్టు అనుకోవాలనా లేక ప్రశ్నిస్తారు అనుకోవాలనా? ఎటూ సమజైతే లేదేందబ్బా. ఓరక్కో ఇదెక్కడి మాసరా మావా? రైలు బండిల చేత్రి పట్టుకొని నిలబడ్డాడు. ఆహా ఇన్స్టా చుక్కలున్నట్టుర్లే రీల్స్ చేసుకుంటారు. అంత బానే ఉంది గాని వానేడికెళ్ళి పడుతుందా అని చూస్తురులే. మీదికెళ్లే వస్తుంది గాని రైలు మీది కప్పు చక్కగా లేక బయట పడుతున్న వాన నీళ్లు బండి లోపలికి పడ్డాయి. ఇక ఎట్లనో వాన శింకులు పడుతున్నాయి. చేతుల చేతులుండనే ఉండే. ఓ 4 రీల్స్ చేద్దాం పాట అని వీళ్ళు సిచ్యువేషన్ వాడుకొని నచ్చినట్టు వాన రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అలా అట్లా చిత్ర విచిత్రంగా చేస్తుంటే పక్క పొంటున్నోళ్ళంతా పిచ్చి పలు రకాలంటే
అంటే ఇదేనేమో అన్నట్టే నోరెళ్ళబెట్టి చూస్తుర్రు. ఇంకొందరు మనమేమన్నా తక్కువనా అనుకురు కావచ్చు. అడవిల జలపాతాల కాడ దిగినట్టే ఆడ లీక్ అయి కిందికి గారుతున్న ఆ నీళ్ల దారతాన నిలబడి సెల్ఫీలు దిగుతుర్రు. ఇదంతా చూసినోళ్ళుండి అట్లుంది రైల్వే పనితనం, ఇంతగానం దిగజారిపోతున్నా సర్కారుగా అంతలేదు. ఎక్కిరిచ్చేటోళ్లకు ఇంకెక్కువ సందిచ్చినట్టే ఉంది ఇలా పనితనం అనుకుంటా రైల్వే వాళ్ళను సర్కారును ఆర్చుకుంటురో మల్కా. ఆంధ్రలు ఇచ్చిన హామీల్లా పెద్ద పెద్ద హామీలను మొదలు తీర్చే కార్యాన్ని ముంగటేసుకున్నట్టుంది కూటమి సర్కారు. ఇప్పటికే డిఎస్సి ప్రకటించిండ్రు. ఇప్పుడు ఓట్లకు ముందు చెప్పినట్టు పింఛన్లు పెంచిస్తుర్రు. పొద్దుగానే ఆ కార్యాన్ని మస్తు ఘనంగా షురూ చేసిండ్రు. మళ్ళీ ఏడదాకొచ్చిందా చూద్దాం బాండ్రి. కూటమి ప్రభుత్వం హామీల అమలు మీద మంచిగానే దృష్టి పెట్టింది. తెల్లారంగానే లబ్ధిదారుల ఇంటికి పోయి మరీ పింఛన్లు ఇచ్చిర్రు. ఇక ముఖ్యమంత్రి బాబుసార్ పొద్దుగానే ఓ బీదల ఇంటికి పోయి పెంచిన పింఛన్ 4,000, ఏప్రిల్ నుంచి 3 నెలల పింఛన్ కలిపి మొత్తం 7,000 కలిపి ఇచ్చిండు. ఇక ఆ పింఛన్లు ఇచ్చే కానుంచే తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. ఇక లోకేష్ నుండి ఇంకా పరదాలు కట్టడం ఆపలేదంటే ఈ తాప నుంచి పరదాలు కట్టినట్టు కనిపిస్తే సస్పెండ్ కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీరు 1995 నాటి సీఎంను చూస్తారు. వెర్షన్ 4.0 అని మస్తుగా చెప్పుకొచ్చిండు బాబు సారు. ఇక అట్లనే ఆడబిడ్డల జోలికి వస్తే వాళ్ళకి అది లాస్ట్ బర్త్డే అవుతుందని బాలయ్య వల్ల వార్నింగ్ ఇచ్చిండు. ఇక సీఎం సార్ ఇట్లా వంచితే మంత్రి నిమ్మలరామన్న చూడురి ఓ లబ్ధిదారుని ఇంటికి పోయి ఆడ మంచంలో పడ్డ పేషెంట్ ఉంటే లేపి మరీ కాళ్ళు గడిగి పింఛన్ ఇచ్చిండు. డ్రామాయోసులు అవసరమా సార్ అని చూసిన వాళ్ళు దెప్పొడుస్తున్నారు. ఇటువంటి పబ్లిసిటీ స్టాంట్లు చూస్తుంటే మీకేం అనిపేది కావచ్చు కానీ చూసేటోళ్ళకే ఓ కారం వస్తుంది అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ సంగతి అటుంచితే పెంచిన పింఛన్లతోటైతే జనం అయితే మస్తు ఖుషి అవుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాల తోలు సూరి పిఠాపురం పోయిన పవన్ సార్కు ఫ్యాన్స్ వెల్కమ్ చెప్పిన తీరు చూస్తే ఫిదా కావాల్సిందే. సార్ వచ్చే బాటలా గులాబీ పూలు వర్షి మరే దొరుకుండ్రు. అస్సలైన అభిమానం అంటే ఏందో కళ్ళకు గట్టినట్టు చూపించురుగా జన సైనిక్స్ అంతా. మళ్ళీ మనం కూడా చూడాలి కదా. చలో ఇంకెందుకు లేటు. పవన్ సార్ మీద అభిమానం మస్తు పొంగిపోతుంది పిఠాపురం పబ్లిక్. ఆ ఎత్తిపోతున్న అభిమానాన్ని ఎట్లా చూపించాలో తెలియక ఇగో ఈ తీరులో పూల బాటలు వరిచి పవన్ సార్ను పూలలో పెట్టి చూసుకుంటారు. అభిమానులంతా పూల బాట వరిస్తే సార్ మాత్రం పక్క పంటి పోయి నా తోవ ఇప్పుడు సింపుల్ అని సింపుల్ గా చెప్పిండు. ఇక అంతేకాదు ఇక పింఛన్లు వంచే కార్యాన్ని పిఠాపురం కెంచే చాలు చేసిండు. లబ్ధిదారులకు వర్మ సార్ తోటి కలిసి చెక్కులు వంచిండు. ఇక ఆ సభలో మస్తు ముచ్చట్టు చెప్పుకొచ్చిండు. నేను 100 కోట్లు ట్యాక్స్ కట్టినా నాకు అవినీతి చేసే అక్కర్లేదు. రూపాయి కూడా తినకుండా పని చేస్తా, అవినీతి లేకుండా పాలన అందిస్తాము, జీతం కూడా తీసుకోకుండా పని చేస్తా అని మస్తుగా చెప్పుకొచ్చిండు. ఇక అటు పవన్ సార్ మాటలు చూసి ఫ్యాన్స్ పొంగిపోయారు. అటు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కూడా మస్తుగా సంబరంలో మునిగి తేలేరు. మొత్తం మీద రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టు పబ్లిక్ ఖుషైపోయారు. మరి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉంటది, సంబంధిత శాఖ మంత్రి ఫోటో ఉంటది. సంక్షేమ కార్యాలయమైనా సీఎం ఫోటోలే వేస్తారు ఏడైనా. కానీ మా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో కూడా ప్రభుత్వ ప్రకటనలలో ఉండాలి అని గిది చూసి గుస్సా అవుతుర్రట కొంతమంది జన సైనికులు. ఇద్దరు పొత్తుల పుంజు నూతులబడి సచ్చిందన్నట్టు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం కథ. ఈయన సర్కార్ కార్యాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి మీదకెళ్ళి నడుస్తాయి. అయితే ఇలా ఆంధ్రాల సామాజిక భద్రతా పింఛన్లు కార్యక్రమం సురువైంది కదా. దానికోసం పేపర్లలో చంద్రాల సార్ ఫోటోతో పెద్ద ప్రకటన ఇచ్చింది సర్కారు. అందులో పవన్ సార్ ఫోటో ఏది? పొత్తుల సర్కార్ అంటే పొత్తుల మనిషి ఫోటో కూడా పెట్టాలి కదా. మమ్మల్ని చిన్నతనం చేస్తారా అని కొందరు జన సైనిక్స్ గుస్సా అవుతున్నారట. అయినా ప్రతి దాంట్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు ఉంటుంది? మెజార్టీ కార్యాలన్నీ సీఎం పేరు మీదే నడుస్తుంటాయి. మరి గద్దెలవకుంటే ఆడిపోసుకుంటే ఎట్లా అని కొందరు టీడీ పోలీసు అద్దె చెప్పుకుంటారట. పథకంతో పబ్లిక్ మేలైతుంది చూస్తారా, పోర్టు వల్ల లేవు, దాంట్లో కలర్ లేవని గుడ్డు మీద ఈకలు వీక్తారా అని ఇంకొందరు గరమవుతురట. అయినా ప్రభుత్వ ఆఫీసులో సీఎం డిప్యూటీ సీఎం పోర్టువల్ ఉండాలని సర్కారే ఆర్డర్ ఇచ్చే. పింఛన్ల దాంట్లో సార్ పోర్టువల్ లేకుంటే ఏమవుతుంది? నిజంగానే పవన్ సార్ చూస్తున్న శాఖ సంక్షేమ పథకాల్లో సార్ పోర్టువల్ లేదంటే కావాలని చేసిరు అనొచ్చు. సర్కారీ కార్యాలయాలకు గవర్నెన్స్తో ఏమొస్తుంది? పెదలీడర్లకే లేనప్పుడు ఈ నీళ్ళు కొట్లాడుకుని ఎందుకు మంది ముంగడ పలసగైతారు అనుకుంటారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు.
ఎట్లెట్లా వానొస్తే మీరే రోడ్ల మీదకి పోయి ఏ వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అక్కడ కూడా కురుస్తున్నావా అనుకుంటా రీల్స్ డాన్సులు చేస్తారా? మాకు మటుకు వానలో ఎంజాయ్ చేయాలని ఉండదా ఎట్లా? అందుకే రోడ్డు మీదకి వచ్చి వానని ఎంజాయ్ చేస్తుందో మొసలి. నమ్ముతలేరా? కావాలంటే మీ కళ్ళతో మీరే చూడుర్రి. ఇన్నొద్దులు బాగా ఎండలు కొట్టి ఇప్పుడు వానలు దంచుడు దంచేసరికి ఎక్కడోళ్ళు అక్కడ రోడ్ల మీదనే ట్రాఫిక్ జామ్ లో ఇరికి మీదికెళ్ళి నానిపోయి నానా తిప్పలు పడుతుంటే నడిమిట్ల దీనెంట్రీ ఏందో ఏమోగా మహారాష్ట్రాలున్న రత్నగిరిలా వాన బగ్గ పడేసరికి నీళ్ళకెళ్ళి రోడ్డు మీదకి వచ్చింది గీ మొసలి. వానలు పడి చెరువులు నిండుతుంటే దీనికి నీళ్ళల్లో ఉండబుద్ధి అయితలేదు కావచ్చు. సుట్టం సూపోలే గట్ల గట్ల పబ్లిక్ ను ప్రాంక్ చేద్దామని రోడ్డు ఎక్కింది. మామూలుగా రోడ్ల మీద ఏ పామో పక్షో కానొస్తేనే ఎన్నడు చూడనట్టు హే వావ్ అనుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేటోళ్ళు ఇంత పెద్ద మొసలొస్తే ఆగుతారా? కామెంట్లీగా ఒకలేమో ఓ దిక్కు దడుస్తున్నా కూడా ఆటో అయినా చూడుర్రి సాపుగా వెళ్ళిపోకుండా యూటర్న్ తీసుకొని మరి వీడియో తీస్తుండని, అదేమో నాకు ఏది ఎరకలేనట్టే మెల్లగా రేన్ ఎంజాయ్ చేసుకుంటా వాకింగ్ చేస్తుందని కామెంట్లు చేసుకుంటా ఎంజాయ్ చేస్తురు. ఇది చూసిన నెటిజన్లంతా पवन कडेच येते पवन खिडकी बंद काहीच आता कुठे जाणार दिवसभर? रिक्षावाला मागे व्हिडिओ शूटिंग काढतोय. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?